ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఈ సమస్యలన్నీ మేము అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే ఇంకేముంటుంది? కేవలం ఒకవేళ ఇంకా ఏదైనా ఎక్కువ మాట్లాడదలుచుకుంటే ఏమంటారంటే నువ్వు పులివెందుల ఎమ్మెల్యే, పులివెందుల సమస్యలు చెప్పు, రాష్ట్ర సమస్యలన్నీ మీరు చెప్పేది ఏంది? మేము 3 పార్టీలు ఉన్నాం కదా, మేమే చెప్తాం, మేమే పంచుకుంటాం, మేమే చేస్తామని చెప్తారు కదా. మరి అట్లాంటప్పుడు ఏం ఆన్సర్ దొరుకుతుంది? రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి సంబంధించినటువంటి జీవోలు, అన్యమత ప్రచారాలు కానీ ఎన్నికలు కానీ అక్కడ ఉండకూడదని దాదాపు 15 దేవాలయాలకు ఒక జీవో ఇచ్చిన విషయాన్ని అందరికీ తెలిసిన తర్వాత అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గత 2009 ఎన్నికలప్పుడు నేను వచ్చిన తర్వాత జీవోలు రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం తెలుసు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అసెంబ్లీలో, నేను తిరుపతికి అంటే 2 కొండలు ఉన్నాయని జీవో ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు, అందువల్ల నేను ఆడిపోయి మీరు చేసిన తప్పుకు నడుచుకుంటా పోయి దేవుని క్షమాపణ కోరినానని శాసనసభలో చెప్తున్నారు. పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి శాసనసభలో మీరు సభకు నాయకుడుగా ఉన్నటువంటి మీరే అంత ఓపెన్ గా అబద్ధం చెప్పినప్పుడు దానికి కావాల్సినటువంటి పూర్వోపరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు విశదీకరించి చెప్పవలసి వచ్చినప్పుడు మీరు సమయం ఇవ్వనప్పుడు ఏమని కూర్చోవాలి అసెంబ్లీలో? ఇదే కదా మీరు అది పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పిమనండి, పోయి సమయం ఇవ్వండి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వస్తాడు అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు, సమయం అంటే ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారితో చెప్పించండి. ఎందుకబ్బా 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం మీరు 3 పార్టీలు కలిసి మీకే ఉన్నాయి ప్రతిపక్ష అధికార పక్షం, కానీ ఉన్న పార్టీ మాది ఒకటే కదా. మాకు కూడా దాదాపు 40% ఓటు వచ్చినప్పుడు 40% ఓటు మాకు సపోర్ట్ చేసి జనం ఇచ్చినప్పుడు మేము ప్రతిపక్ష స్థానానికి మీకు సంఖ్యాపరంగా లేకపోయినా ఓటు పరంగా ఉంది కదా. కానీ రాష్ట్ర సమస్యలు చెప్పవలసినటువంటి వ్యక్తులు మేమే కదా. మీరు మీ పరిధిలో మీరు చేసినామని మీరు చెప్పుకుంటారు. సరే, ఇక్కడ ఉన్న సమస్యలు గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్నటువంటి సమస్యలు, మా నాయకుడు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలు వచ్చి అక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా మీరు ఈ యొక్క పైన ఓటు వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు సమయం ఇవ్వమంటే ఏమని చెప్పాలి? ఇంకా మీరు అడిగి రాండి, మైక్ పట్టుకుంటే ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీరే చెప్పుకోవడము బయటకు వచ్చినాక అది వాళ్ళు చెప్పడంలే, మీరు చెప్తున్నారు బయట. ఎవరు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా మీరు లోపలికి వచ్చి మాట్లాడంటే మీరు మాట్లాడితే మేము సమయం ఇస్తాము, మేము మైక్ కట్ చేస్తామని చెప్పిన సందర్భాలే తెలియవు. మనం బయట ఉండేవాళ్ళం, మనం మాట్లాడుతున్నాం, మీరు పోయి మాట్లాడితే కదా మైక్ ఇచ్చే కదా, లోపలికి పోతే కదా అని ఇష్టం వచ్చినట్టు అవహేళన చేయడానికి సిద్ధపడినారు. 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 14 నుండి 19 వరకు అప్పుడు 23 మందిని పీక్కున్నటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే అసెంబ్లీలో ఫైట్ చేసినారు. మీకు తెలుసునో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పారిపోతున్నారు, భయపడుతున్నారు. చరిత్రలో ఎన్నికకి తిరిగి చూసే అలవాటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎందుకు మనం ఇష్టం వచ్చినట్టు మనమే వర్ణించుకొని మాట్లాడేది? ఆ రోజు కూడా అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే కోడెల శివప్రసాద్ గారిని పదే అడిగితే మైక్ తీసుకున్నప్పుడల్లా కట్ చేస్తుంటే ఆయన ఆ రోజు వాకౌట్ చేసి బయటకు వచ్చినాడు. ఈ రోజు కూడా మీరు అంత సంఖ్య ఉన్నప్పుడే మైక్ ఇవ్వని మీరు ఈ రోజు 11 మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత అందులో సభాధ్యక్షులుగా ఆ రోజు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారి కన్నా వీళ్ళు ఇంకా పెద్దోళ్ళు అనేది అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తులు ఆడ కూర్చోబెట్టిన తర్వాత ఆ సభాస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తులు వీళ్ళ ముందు ఏ ప్రవర్తన ఉంది, ఇప్పుడు ఏ ప్రవర్తనతో నడుచుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది అందరూ రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు కదా. అలాంటి వ్యక్తులను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత మీరు ముందే అడ్వాన్స్ గా మాటలు చెప్పిన తర్వాత, మీరు టైం ఇవ్వమని చెప్పిన తర్వాత, మేము ఎమ్మెల్యేకి ఇచ్చిన పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి టైమే ఇస్తామని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వచ్చే అసెంబ్లీలో ఏమని మాట్లాడాలా, ఏం మాట్లాడతారు. కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు వీటిని అసెంబ్లీలో మాట్లాడకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా పోతేనే మంచిదే. ఇదే మనమే ఓటేసుకున్నటువంటి పార్టీ కాదు, ఓటు జనం వేసి గెలిపించిన పార్టీ కాదు. మనం ఏదో గెలిపించుకున్నాం, అందరం కలిసి గెలిపించుకున్నటువంటి పార్టీ జనంతో మనకేం పని? తర్వాత మళ్ళీ మనం 5 ఏళ్ళు వచ్చేదానికి ఏ విధమైనటువంటి ప్లాన్లు వేసుకోవాలో ఆ ప్లాన్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత రాకపోతే ఎంత మనమే బాగుండాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర మాత్రమే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేము రాము, మేము ఆడికి వచ్చి భయపడి పారిపోతామని ఏ ఒక్కరోజు చెప్పే టైపు కాదు. ఆయన మనసు కాదు. నిరంతరం ఇప్పటికి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి వెళ్ళి. మీరు జనం చెప్పేటప్పుడు సమస్య తెలుసుకొని ప్రతిపక్ష నాయకుడు చెప్పిన పాయింట్లు మీరు తీసుకొని మాట్లాడండి, ఆ సమస్య పరిష్కరించండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. మీరు అసెంబ్లీకి వస్తే ఎంత టైం ఇస్తామని చెప్పేసి ముందుగా బాండ్ పేపర్ రాసి మనం
తర్వాత వచ్చేసి ఇంకొక రెండు విషయాలు ఏంటి అంటే మీరు పదే పదే వీళ్ళేదో వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు అడ్డదిడ్డంగా అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి వాళ్ళు అధికారంలోకి అడ్డదిడ్డంగా వచ్చింది వాస్తవం అయితే మీ 40% కూడా అడ్డదిడ్డంగా వచ్చిందే కదా అప్పుడు. సో 40% ఓట్లు కూడా అదే ఈవీఎంల ద్వారా వచ్చిన లెక్కనే కదా మీరు కూడా చెప్తున్నారు. అది కూడా రాంగే కదా. నెంబర్ 3 మీరు జీవోల గురించి మాట్లాడారు. జీవోల గురించి చంద్రబాబు నాయుడు నిన్నటి 2 రోజులుగా నేను చూస్తున్నా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు ఆ జీవోలు రద్దు చేస్తానంటే ఏంటంటే ఆయన చెప్పిన జీవోలు 2005లో ఒక జీవో ఇచ్చారు, 2007లో ఒక జీవో ఇచ్చారు. 2005లో ఇచ్చినటువంటి జీవోల్ని రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు అంటే మీరు 2007లో ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు. బౌండరీస్ నిర్దేశించినటువంటి వాటిని కాదు అని చెప్పేసి మీరు పదే పదే సోషల్ మీడియాలో కూడా నేను చూస్తున్నాను. సో అలాంటివి ఆ అభూతమైనటువంటి కల్పనలు చేయడం వల్ల ఏమవుతుందంటే మన మీద ఉన్నటువంటి ఆ గౌరవం కూడా పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు కదా. మరి దానికి ఒకసారి ఆన్సర్ చేయండి. 747, 746 జీవోలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారా కాదా? అన్యమత ప్రచారాలకు సంబంధించి కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు అక్కడ పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకోవాలి జయచంద్ర నాయుడు అని ఇచ్చిన దాంట్లో రాజశేఖర రెడ్డి గారా కాదా? దీనిపైన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆ జీవోలు నేను వస్తే రద్దు చేస్తాను అన్న మాట వాస్తవమా కాదా? ఎట్లా రాజుగారు మీరు కూడా కవర్ చేయడానికి మరి ప్రయత్నించే ఎట్లా రాజుగారు మరి ఇంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అసెంబ్లీలో 300 సార్ ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు నేనేదో చేయడానికి చూడట్లా. చంద్రబాబు నాయుడు రద్దు చేస్తానన్నటువంటి జియో నెంబర్ వచ్చేసి GOMS నెంబర్ 338 2005 సెప్టెంబర్ 16వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్